హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో గుర్తుంది కదా, పొదరిల్లు సీరియల్లో శుక్రవారం నాడు హారిక తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. అసలు ఇలాంటి ఇంట్లో ఇలాంటి మనుషుల మధ్య ఉండకూడదు, నా కూతురిని పెంచలేను అని హారిక అంటుంది. ప్రతాప్ వేడుకోవడంతో ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేయము అని చెప్పడంతో హారిక కూలవుతుంది. ఇంకోవైపు కేశవతలను వెతుక్కుంటూ వచ్చిన శైలుని దారుణంగా అవమానిస్తాడు, కొట్టి పంపించేస్తాడు. శైలు కన్నీరు పెట్టుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. మరొక వైపు చక్రి ఏమో మహా ఆలోచనలో గాల్లో తేలినట్లుంది అని పాటలేసుకుంటూ ఉంటాడు. మరి ఈ విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. ఇదంతా నా వల్లే జరిగింది, నన్ను క్షమించండి అని కారులో వెళ్తున్న టైంలో ఎమోషనల్ అవుతూ ఉంటుంది మహా. మీరు మాకు క్షమాపణలు చెప్పొద్దండి అని అందరూ అంటారు. మీరు ఉన్నప్పుడు అల్లుడు గారు అని, వాళ్ళు మీరు లేనప్పుడు డ్రైవర్ అనేవాళ్ళు. నన్ను ఓసారి కింద కూర్చోబెట్టి నీ స్థాయి అదే అని అన్నారు అని చక్రి అంటాడు. అవునా, ఇది నాకెందుకు చెప్పలేదు, చెబితే వచ్చే వాళ్ళను కూడా నేల మీద పడుకోబెట్టేవాడిని కదా అని కేశవ ఫైర్ అవుతాడు. వద్దు, అలా మాట్లాడకూడదు అని మాధవ అంటాడు. కేశవ అన్న దాంట్లో తప్పేముంది అని మహా అంటుంది. సారీ అండి, నేను వాళ్ళ అతి ప్రేమలో పడిపోయి ఉక్కిరిబిక్కిరి అయిపోయాను, అందుకే ఇంకేమీ ఆలోచించలేకపోయాను అని మహా మళ్ళీ మళ్ళీ సారీ చెబుతూనే ఉంటుంది. మనం చేసిన తప్పులకు మనం సారీ చెప్పాలి, ఎదుటివారు చేసిన తప్పులకు కాదు అని మాధవ అంటాడు. అవును, ఎవరి సామాన్లు వారే బాధ్యులు అంటూ ఎవరి తప్పులకు వారే బాధ్యులు అని చక్రి కామెడీ చేస్తే మీకు ఇంకా వెటకారం తగ్గలేదే అని మళ్ళీ చక్రిని ఏడిపిస్తారు. మాకు కావలసిన మహాలక్ష్మి వచ్చేశారు, ఇప్పుడు మా నాన్న చూస్తే శివంగి ఈజ్ బ్యాక్ ఆన్ డ్యూటీ అని అంటాడు అని చక్రి కామెడీ చేస్తే మహా నవ్వేస్తుంది. సిరి పాపని తన లగేజ్ను తీసుకుని హారిక ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమైంది, ఎటు వెళ్తున్నావు అని ఆది లలిత అడుగుతారు. ఇంటికి దూరంగా నా బిడ్డను పెంచాలి అనుకుంటున్నాను, నేను కూడా మహాలానే చదువుకున్నాను, ఈ చదువుని త్యాగం చేసి ఇంటికి కోడలుగా వచ్చాక ఈ ఖరీదైన బంగ్లాలో ఒక వంట మనిషిగా మారిపోయాను. నాకంటూ వ్యక్తిత్వం లేకుండా పోయింది, ఒక అస్తిత్వం లేకుండా కూడా పోయింది. నేను చెప్పే అధికారం లేదు, అభిప్రాయం పంచుకునే స్వేచ్ఛ లేదు, నిలువెత్తు పురుష అహంకారానికి భారీగా మిగిలిపోయాను అని అంటుంది. అందుకే నేను ఇంటికి దూరంగా పాపని పెంచాలి అనుకుంటున్నాను అని హారిక చెబుతుంది. ఎప్పుడు లేనిది కొత్తగా మాట్లాడుతున్నావేంటి అని లలిత అంటుంది. ఎప్పుడు చూడనిది జరగనిది ఇప్పుడు ఇక్కడ చూశాను కదా అని హారిక కౌంటర్ ఇస్తుంది. ఈ ఇంట్లోని మనుషుల్లో ఉన్న పైశాచికత్వం, స్వార్థం, ద్వేషం ఇవన్నీ ఇప్పుడు చూశాను అని హారిక అంటుంది. ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని ఆది అంటే, ఏంట్రా ఏయ్, నీకు మాట్లాడే అర్హత లేదు, పోయింది, నా మీద నీకున్న హక్కు కూడా కోల్పోయావు అని రెట్టించిన స్వరంతో హారిక అనడంతో ఆది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మహాలో పరాయి వ్యక్తులు ఒక అమ్మని, ఒక దేవతని చూశారు, కానీ ఇంట్లో పుట్టిన ఆడపిల్లను మాత్రం ఒక తండ్రి కూతురిగా తల్లి కన్న ప్రేమను చూపించలేదు, తోడబుట్టిన అన్న కూడా మమకారం చూపించట్లేదు అని హారిక ఫైర్ అవుతుంది. అమ్మ, మా మీద నీ మనసులో ఇంత ద్వేషం, విషం నిండిపోయిందా అని ప్రతాప్ ఎమోషనల్ అవుతాడు. మీరు మహా సర్టిఫికెట్లు కాల్చిన నాటి నుంచి నాలో అగ్నిపర్వతం రగులుతూ ఉంది. ఈరోజు మీలో హంతకులను, నేరస్తులను చూశాను. ఇంకా ఇంట్లో నేను ఎలా ఉండగలుగుతాను? ఇలాంటి నేర ప్రభుత్వం ఉన్న మీ మధ్యలో నా కూతుర్ని ఎలా పెంచాలి అని అడుగుతుంది. అందుకే ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యాను అని హారిక చెప్పేస్తుంది. నీ మంచిగా చెబుతున్నాను, లోపలికి వెళ్ళు అని లలిత అంటుంది. ఏం చెబుతారు మీరు? మీకు నచ్చని వాళ్ళని చంపేయమని ఆది మావయ్య గారితో చెబుతారా, అంతే కదా అని హారిక అంటుంది. దీనితో లలిత నోరు ఎత్తదు. మీరు మహా ఆదర్శమూర్తి కదా, భర్త అడుగుజాడల్లో మీరు నడుస్తారేమో, అలాంటి దుర్మార్గుడు అడుగుజాడల్లో నడవలసిన కర్మ నాకు పట్టలేదు, నా కాళ్ళ మీద నేను నడపగలను, నా భవిష్యత్తు, కలలు, ఆశయాల వైపు అని హారిక అంటుంది. నా కూతురును నాకు ఇచ్చి వెళ్ళు అని ఆది గొడవ చేస్తూ ఉంటాడు. ఆది అలా ప్రవర్తిస్తూ ఉంటే ప్రతాప్ లాగిపెట్టి ఒక్కటిస్తాడు. నిజంగా తప్పు నాదే అమ్మా, వీణ్ణి ఇలా మూర్ఖంగా పెంచింది చేసింది నేనే, నాలానే ఆలోచించే కొడుకు పుట్టాడు అని గర్వపడ్డాను, నాలానే హింస వైపు నడిపించాను. మాలో ఈ నేర ప్రవృత్తి లేదమ్మా, నీకు ఒక కూతురు ఉంది, బాగా చదివించి భద్రంగా చూసుకునే ఒక పెద్ద ఇంటికి ఇవ్వాలి అని అనుకుంటావు కదా, ఎవరో ఒకడు అనామకుడు వచ్చి తీసుకుని పోతే ఎలా ఉంటుంది అని ప్రతాప్ అంటాడు. దానికి మార్గం ఇది కాదా మావయ్య, మీ తండ్రి కొడుకులు చేసింది ముమ్మాటికి తప్పే అని హారిక అంటుంది. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయమమ్మా అని ప్రతాప్ బతిమాడతాడు. ఒక్కసారి చేసినా, రెండుసార్లు చేసినా తప్పు తప్పే అని హారిక అంటుంది. ఇంకొకసారి ఇలా జరగదు, మేము కూడా వారి గురించి ఆలోచించం. మహా బావగారు చెప్పినట్లే నా ఇంటి నుంచి నా ఐశ్వర్యం పోయింది, ఇప్పుడు ఇంటి కోడలు కూడా వెళ్ళిపోతే ఈ ఇల్లు పాడుబడిపోతుందమ్మా అని ప్రతాప్ ఎమోషనల్ అవుతాడు. హారిక, మేము చేసింది తప్పో ఒప్పో, ఇంకెప్పుడు ఇలాంటివి జరగవు, చేయం అని లలిత కూడా అంటుంది. కన్న కూతురు దృష్టిలో చనిపోయాం, ఇప్పుడు నీ దృష్టిలో కూడా కనీసం మనుషుల్లో ఉండకపోతే మేము బ్రతికి వృధానే కదా అని లలిత అంటుంది. మీరు అవకాశం దొరికితే మళ్ళీ మృగాలుగా మారిపోతారు అని హారిక అంటుంది. ఇకపై మేము హింసని వదిలేస్తున్నాం, గాంధీగారి మార్గంలో నడుస్తాం, నీకు కూడా వ్యక్తిగత గుర్తింపు, స్వేచ్ఛను ఇస్తాను, ఉద్యోగం చేసుకో. ఇవన్నీ మావేలా కాదు, తండ్రి తర్వాత తండ్రిలా
మాటిస్తున్నాను అని ప్రతాప్ అంటాడు. దీనితో హారిక ఎటు తేల్చుకోలేక కాస్త కూలై లోపలికి వెళ్తుంది. ఇక మరొక వైపు నారాయణ హాయిగా పడుకుని ఉంటాడు. కన్నగాడు దిండి కింద ఉన్న కీ తీయాలని చూస్తాడు. నిద్రలోకి కన్నా చేయి పెట్టగానే ఎవడ్రా వాడు అని నారాయణ అంటాడు. ఓ నువ్వేనా అని కళ్ళు తెరిచి నారాయణ అంటాడు. మీరంతా ఫైటర్సే కదా, మీ కైల నుంచే ఇదంతా వచ్చిందని మహా సెటర్ వేస్తుంది. నన్ను వదిలేసిపోయారేంట్రా అని నారాయణ అంటే, మేము సైడ్ సీయింగ్ కోసం వెళ్ళలేదు నాన్న, ఫైటింగ్ కోసం వెళ్ళామని కేశవ చెబుతాడు. నేను కూడా వచ్చేవాడిని కదరా మెకానిక్ అని నారాయణ అంటాడు. మేము కొట్టి బదిలేసాం, నువ్వైతే చంపేసేవాడివి అని కేశవ అంటాడు. అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయిందిరా, నేను అలిగాను అని నారాయణ అంటే, మరి బొంగమూతి పెట్టుకోరా అని మహా కామెడీ చేస్తుంది. అది బొంగమూతిలా లేదు, పంది మూతిలా ఉంది అని కన్నా కౌంటర్ వేయడంతో అంతా నవ్వేస్తారు. ఆ ఇంట్లో అందరూ నిన్ను దొంగ అని అన్నా కూడా మహాలక్ష్మి మాత్రం నిన్ను నమ్మింది అని కేశవ మాధవ అంటారు. అన్ని డబ్బులు నగలు ఏం చేస్తారు అని ఒక 2 లేపేశా అని గోల్డ్ కాయిన్స్ చూపిస్తాడు చక్రి. ఇవి పెనాల్టీగా తీసుకున్నాను, నన్ను కొట్టారు, అవమానించారు, దెబ్బలకు మందులు కావాలి కదా అని చక్రి అంటాడు. మాధవ తిడుతూ ఉంటే చక్రి చేసింది తప్పు కాదు, ఎందుకంటే నేను కూడా కొట్టేశా, నా ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి ఇవన్నీ ఇంట్లో ఎత్తుకొచ్చేసా అని మహా కూడా అంటుంది. ఇద్దరు దొంగలే, దొందే అని కేశవ కామెడీ చేస్తాడు. కారు తీసుకువెళ్ళడానికి డ్రైవర్ వస్తే దొంగ అనుకుని కట్టేసి కొడుతూ ఉంటాడు నారాయణ. మహా వచ్చి కారు తాళాలు ఇస్తుంది. ఆ డ్రైవర్ కారు చెక్ చేస్తూ ఉంటే, మేం మీ బాస్ వాళ్ళ క్రిమినల్స్ కాదు, చూసింది చాలే కానీ వెళ్ళిపో అని మహా అంటుంది. చూసావారా మన అని అంటుంది. మన కుటుంబంలో కలిసిపోయింది, మెల్లగా నా భార్యలా మారిపోయిందిరా అని చక్రి అంటూ ఉంటాడు. అంత సంబరపడిపోకమ్మా అని కేశవ అంటే, నన్ను బావా అని పిలుస్తుందేమో, బేబీ స్వీట్ హార్ట్ అంటుందేమో అని చక్రి ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. నువ్వు ఇలానే కలలకంటూ ఉండు, మేము వెళ్ళి పడుకుంటాంలే అని కేశవ కౌంటర్లు వేస్తాడు. కన్నగాడికి జ్వరం వచ్చిందని పనికి వెళ్ళను అని పెద్ది పొద్దునే అంటాడు. నేను చూసుకుంటానులే, మీరు వెళ్ళండని మహా అంటుంది. ఆహా ఇదే మంచి సందర్భం, నేను కూడా ఇంట్లో ఉండి సేవలు చేయించుకుని సానుభూతి కొట్టేయాలని చక్రి అనుకుంటాడు. మీకు పని పాట లేదా, మీరు వెళ్ళరా అని మహా అంటుంది. బాడీ పెయిన్స్ అండి అని చక్రి చెబితే, అందుకే హాస్పిటల్ అని అన్నాను, మీరే వద్దన్నారు అని మహా అంటుంది. వాడికైతే ఫీజు ఇవ్వాలి, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది అని చక్రి అంటాడు. కన్నగాడు రూమ్లో పడుకోవడానికి వెళ్తాడు. హాల్లో ఉన్న చక్రికి బెడ్షీట్ ఇస్తుంది మహా. ఇలానే సేవలు చేయించుకోవాలని చక్రి సంబరపడిపోతూ ఉంటాడు. ఇంకొక వైపు కేశవ కోసం శైలు ఇంటికి వస్తుంది. పాపం శైలుని అలా చూసిన కేశవ కంగారు పడతాడు. ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని అంటాడు. నా ఫోన్ కట్ చేస్తావా, స్టైలిష్ శైలు ఫోన్ కట్ చేస్తావా అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది శైలు. గట్టిగా మాట్లాడకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కేశవ అంటే, ఇక ఎంత చెప్పినా శైలు వినడం లేదు అని లాగిపెట్టి ఒక్కటిస్తాడు కేశవ. నీకు నేనేమైనా బాకీ ఉన్నానా, అప్పు చేసి తప్పించుకొని తిరుగుతున్నానా, ఒకడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ప్రాబ్లంలో ఉన్నాడు అని అర్థం చేసుకోవా, నా డబ్బు నువ్వు కాజేసి ఇంకా జిడ్డులా తగులుకున్నావేంటి, ఇంకొకసారి నా చుట్టూ తిరిగితే నీ ఇంట్లోనే పంచాయతీ పెడతాను, ఇంకొకసారి నీ మొహం చూపించుకో, పో ఇక్కడి నుంచి అని కేశవ ఫైర్ అవుతాడు. దీనితో శైలు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడతో ఎపిసోడ్ క్లోజ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో శైలు ఏడ్చుకుంటూ వెళ్ళి ఏం చేసిందో చూద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ మన సిటీ.